న్యాయాధిపతులు 19వ అధ్యాయం. ఇశ్రాయేలీయులకు రాజులేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిముల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకంతో వ్యభిచరించి యూదా బెత్లెహేములోనే తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను. ఆమెతో ప్రియముగా మాటలాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని ఆమె యొద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతని చూచినప్పుడు అతని కలుసుకొని సంతోషించెను. ఆ చిన్నదాని తండ్రి అగు అతని మామ వెళ్ళనియనందున అతడు 3 దినములు అతని యొద్ద ఉండెను గనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి. 4వ నాడు వారు వేకువను వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగెను. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెము ఆహారం పుచ్చుకొని తెప్పరిల్లిన తరువాత నీ త్రోవను వెళ్ళవచ్చునని తన అల్లునితో అనగా వారిద్దరూ కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనిరి. తర్వాత ఆ చిన్నదాని తండ్రి, దయచేసి ఈ రాత్రి అంతయు ఉండి సంతోషపడుము, నీ హృదయమును సంతోషపరచుకొనుము అని ఆ మనిషితో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతం చేయగా అతడు ఆ రాత్రి అక్కడ ఉండెను. 5వ దినమున అతడు వెళ్ళవలనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు నీ ప్రాణం బలపరుచుకొనుమని చెప్పినందున వారు ప్రొద్దువాలు వరకు తడువు చేసి ఇద్దరూ కూడి భోజనం చేసిరి. ఆ మనుషుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్ళలేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి అగు అతని మామ, ఇదిగో ప్రొద్దు గ్రుంకుటకు సమీపమాయెను, నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుము, ఇదిగో ప్రొద్దు గొంకుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారమునకు వెళ్ళుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను అతడు అక్కడ ఆ రాత్రి గడపనొల్లక లేచి వెళ్ళి ఎబ్బూసను యెరూషలేము ఎదుటికి వచ్చాను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యెబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలెను గనుక అతని దాసుడు, మనము యెబూసీయులదైన ఈ పట్టణం ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయుదుం రండని తన యజమానుతో చెప్పగా అతని యజమానుడు, ఇశ్రాయేలీయులు కాని అన్యోని పట్టణంలో ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణం చేయుదుమనెను. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని ఈ రాత్రి బస చేసెదమనెను. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీనీయుల గిబియా దగ్గర నున్నప్పుడు ప్రొద్దు గుంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో నుండెను. బస చేయుటకెవడునూ వారిని తన ఇంటికి పిలవలేదు. ఆ చోటి మనుషులు బెన్యామీనీయులు. సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోనే తన పని నుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిమీల మన్య ప్రదేశం నుండి వచ్చి గిబియాలో నివసించువాడు. అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్తుడైన ఆ మనిషిని చూచి, నీవెక్కడికి వెళ్ళుచున్నావు, నీవెక్కడి నుండి వచ్చితివి అని అడిగాను. అందుకతడు, మేము యూదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిమీల మన్యం అవతలకు వెళ్ళుచున్నాము, నేను అక్కడి వాడను, నేను యూదా బెత్లెహేమునకు పోయి ఉంటేని, ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను, ఎవడునూ తన ఇంటనను చేర్చుకొనలేదు. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికత్తెకును నీ దాసులతో కూడా నున్న నా నౌకర్లకును ఆహారమును ద్రాక్షారసమును ఉన్నవి, ఏవీ తక్కువ లేదని అతనితో చెప్పగా ఆ ముసలివాడు, నీకు క్షేమమవును గాక, నీకేవైనా తక్కువైన ఎడల వాటి భారం నా మీద ఉంచుము, మెట్టకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతన్ని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరిచాడు. అప్పుడు వారు కాలు కడుక్కొని అన్నపానములు పుచ్చుకొనిరి. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనిషిని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా, ఇంటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్దకు బయలువెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు, ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చెను గనక మీరు ఈ వెర్రి పని చేయకుడి, ఇదిగో కన్యక అయిన నా కుమార్తెయును ఆ మనుషుని ఉపపత్నియు ఉన్నారు, నేను వారిని బయటికి తీసుకొని వచ్చేదను, మీరు వారిని నీచుపరిచి నీ ఇష్టప్రకారముగా వారి ఎడల జరిగింపవచ్చును గాని ఈ మనుషుని ఎడల ఈ వెర్రి పని చేయకూడదని వారితో చెప్పాను. గాని అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయాను గనుక ఆ మనుష్యుడు బయటనున్న వారి యొద్దకు
తన ఉపపత్నిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెప్పుచుండిరి. తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ప్రాతకాలంన ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చి వరకు తన యజమానుడున్న ఆ మనుషుని ఇంటి ద్వారంన పడి ఉండెను. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారం నొద్ద పడి చేతులు గడపం మీద చాపి ఉండెను. అతడు లెమ్ము వెలుదుము అనగా ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను గనక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగెను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకొని ఆమెను ఆమె కీల ప్రకారం 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలీల దిక్కులన్నింటికీ ఆ ముక్కలను పంపెను. అప్పుడు దాన్ని చూచిన వారందరూ, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుట అయినను వినబడుట అయినను లేదు. మీరు ఇది మనస్సునకు తెచ్చుకొని దీన్ని బట్టి ఆలోచన చేసి దీనిని గూర్చి మాటలాడుడని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.